నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సీనియర్ నటుడు మోహన్ బాబుకి ఏపీ ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరిగింది? అసలు మోహన్ బాబుకి అంటే యూనివర్సిటీకి సంబంధించి అంటున్నారు. ఆయన విద్యానికేతన్ ఉంది కదా, దానికి అది స్నాతకోత్సవం సంబంధించి. అదే స్నాతకోత్సవం అంటే ఎవరెవరైతే పట్టభద్రులు అవుతారో మనకి చూపిస్తూ ఉంటారు కదా, ఒక నల్ల టోపీ, లాంగ్ బ్లాక్ కోట్ వేసుకొని పట్టా తీసుకునేదాన్ని జనరల్ యూనివర్సిటీ స్థాయిలో వైస్ ఛాన్సలర్ సమక్షంలో అందరు రిజిస్ట్రార్లు ఉంటారు, వాళ్ళందరి సమక్షంలో అది పట్టా అందజేస్తారు. ఒకప్పుడు అలాగే ఉండేది. దాన్ని అప్పటికప్పుడు పట్టా ఇవ్వడము, దాని ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకోవడం మీరు పాత రోజుల్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ 80s ముందు ఎవరైతే అట్లా ఉండేదో అలా జరిగేది. సో ఇప్పుడు అది ఒక యూనివర్సిటీ లాగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మేబీ డీమ్డ్ యూనివర్సిటీ అయిందో లేదు నాకు తెలియదు. బట్ కేజీ నుండి పీజీ వరకు ఉన్నాయి, మన మదనపల్లి దగ్గర ఎక్కడో ఉంది. సో దానికి స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ శ్రీవాణి విద్యామందిరం ఏదో శ్రీ విద్యానికేతన్ సంథింగ్, అది మోహన్ బాబు గారిది. అయితే దానికి స్నాతకోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏ పెద్దల్ని ఎవరిని పిలవలేదు. కేవలం తెలంగాణకు సంబంధించిన భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పిలిచారు అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ చర్చనీయాంశమైంది. అంటే సొంత రాష్ట్రానికి సంబంధించి ఒక మంత్రి, అట్లీస్ట్ ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బిజీగా ఉన్న తరుణంలో మంత్రులనైనా ఎవరినైనా పిలుచుకుని ఉండొచ్చు కదా అని ప్రశ్న లేవనెత్తినప్పుడు ఎందుకు ఈ విధంగా మోహన్ బాబు గారు పిలిస్తే వెళ్ళరా, ఎందుకు వెళ్ళరు, వెళ్తారు, బట్ ఈయనే పిలవలేదేమో అనే ఈ చర్చ జోరుగా సాగుతుంది. అంటే ఎన్టీఆర్ గారి హయాంలో రాజ్యసభ సభ్యులు చేశారు మోహన్ బాబు గారిని. ఆ తర్వాత చాలా వివాదాల్లో కూడా ఆయన పేరు వినిపించింది. ఆయన పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు అని ఉండేది. ఆ విషయంలో కూడా మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వాలని ఏదో అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎందుకో 2019 ముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, దాని ఫీజు రీయింబర్స్ సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేదు, చెల్లించలేదని చెప్పి మదనపల్లి బయటకు వచ్చి, అదే విద్యానికేతన్ బయటకు రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు చేయడం, ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూసాం. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా మాట్లాడడం, అనుకోకుండానే అప్పటికి ముందే రాజశేఖర రెడ్డి గారి సోదరుడి యొక్క కుమార్తె మంచు విష్ణు గారు లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఎందుకో రాజశేఖర రెడ్డి గారు, అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గరగా ఉండడం, ఇవన్నీ జరిగాయి. అయితే గత ప్రభుత్వంలో కూడా రీఎంబర్స్మెంట్ సంబంధించి చాలా వరకు బకాయిలే ఉండిపోయాయి. బట్ ఏది ముక్కుసూటిగా మాట్లాడతాను, ఏదైనా ఖరాఖండిగా చెప్పేస్తాను అనుకునే మోహన్ బాబు గారు అక్కడ మాత్రం మరెందుకో నోరు మెదపలేకపోయారు, సరిగ్గా మాట్లాడలేకపోయారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ వాస్తవమే, ఇప్పుడు జనరల్గా ఆయన మనసులో ఏముండదు. అంటే ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు, చక్కగా నిక్కచ్చిగా ఉంటారు, టైం అంటే టైమే, పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ అని ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఆ పేరుంది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఉందంటే ఎవరికైనా సరే, ఈవెన్ బాయ్ నుంచి ఏ సీనియర్ టెక్నీషియన్ వరకు, సీనియర్ ఆర్టిస్ట్ ఎవరికైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ నయా పైసా సహా చెల్లించేస్తారు. వాళ్ళని బకాయి పడడం, వాళ్ళకి పెండింగ్ పెట్టారనడం అట్లాంటివి ఏమి ఉండవు. సో ఆ నేమ్ అయితే ఉంది లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు గారి బ్యానర్కి. సో ఇక్కడ కూడా ఒక 25% ఉచిత విద్య అందిస్తూ చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళకి సౌలభ్యం కల్పిస్తూ ఒక చిన్న స్థాయిగా, ఒక స్కూల్ స్థాయి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు అన్ని కోర్సెస్ కూడా పెట్టి చాలా పెద్దది. మనం తిరుపతి నుంచి త్రూ మదనపల్లి వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది. చాలా పెద్దగా క్యాంపస్, చాలా బాగా కట్టారంట. ఆడిటోరియం కానీ, క్లాస్ రూమ్స్, ఆఫీస్ రూమ్ అన్నీ చాలా బాగుంటుంది. ప్రతిసారి కూడా స్నాతకోత్సవంకి ఎవరో ఒక ప్రభుత్వం తరపున ఒకరిని ఆహ్వానిస్తారు. అలాగే చీఫ్ గెస్ట్గా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరో ఒకరిని ఆహ్వానించడం మనం చూస్తున్నాం. అయితే ఈసారి మాత్రం ఎందుకు ఎవరిని పిలవలేకపోయారు? గిల్టీగా ఫీల్ అయ్యి పిలవలేదా, లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేశారో 2019కు ముందు, ఆ విమర్శల వల్ల కావాలని ఈయన గిల్టీతో పిలవలేకపోయారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం జరుగుతుంది. మన ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంది యూనివర్సిటీ, అది దాని స్నాతకోత్సవానికి అక్కడ వాళ్ళని పిలవకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి పిలిచారంటే
మేబీ పరిచయాలు ఉండొచ్చు, తెలుగువారు మనంతా తెలుగు వాళ్ళం ఒక రాష్ట్రంగా ఉండేవాళ్ళం కాబట్టి రాష్ట్రాలుగా విడిపోయాం కానీ తెలుగువారుగా కలిసే ఉన్నాం కదా. సో అటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారిని పిలవలేదా, పిలిస్తే ఆయన ఏమైనా అన్నారా, లేదంటే ఆయన పేషీలోకి వెళ్ళి పిలవడానికి ఈయనకి ఎవరు అపాయింట్మెంటే ఇవ్వలేదా, లేదంటే టీడీపీ వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారు యొక్క రిక్వెస్ట్ని పెడచెవిని పెడుతూ ఆయన సైడ్ చేస్తున్నారా అనే రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ పవన్ కళ్యాణ్తో ఇండస్ట్రీ పరంగా క్లోజు, తర్వాత ఈవెన్ ఆయన మనోజ్ వివాహం టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని సెపరేట్గా ఆహ్వానించడం, పవన్ కళ్యాణ్ గారు అప్పటికే రాజకీయాలు ఇవన్నీ బిజీగా ఉంటూ కూడా అవన్నీ ఆపుకొని దానికి వెళ్ళడం, ఆయన చేయి పట్టుకొని ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి అన్ని చేయడం, అంటే చిరంజీవి కన్నా నాకు పవన్ కళ్యాణ్ ఇంకా ఆప్తుడు అన్నట్టుగా కూడా మోహన్ బాబు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను ముక్కుసూటుగా ఉంటాను, తను ముక్కుసూటుగా ఉంటాడు, చాలా ఫ్రాంక్గా ఉంటాడు ఉద్దేశం. మరి మేబీ పవన్ కళ్యాణ్ అట్లా పట్టించుకునే మనిషి కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, వకీల్ సాబ్ సినిమాకి ఈయనకి పోటీగా వాదించే లాయర్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గురించి అయితేనే బాగుంటుంది అని దర్శకులు, రచయితలు, స్క్రిప్ట్ రైటర్స్, అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా సజెస్ట్ చేసినప్పుడు కూడా అరే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజ్ గారు కొన్ని విమర్శలు చేశారు కదా, ఇప్పుడు ఆయన పెట్టుకుంటే హీరో గారు ఏమనుకుంటారో అని చాలా రోజులు తాత్సారం చేస్తూ మళ్ళీ అడిగారంట. అడిగితే పెట్టుకోండి, మీ ఇష్టం, మీకు ఏది యాప్ట్ అనిపిస్తే అదే చేయండి అన్నాడండి. అంటే అలా కాదు బాబు ఇట్లా అంటే, అది రాజకీయం నా వ్యక్తిగతం, ఇది ప్రొఫెషన్, దానికి దీనికి లింక్ పెడతారేంటి అన్నాడు. అది ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. సో అటువంటి మెంటాలిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఈరోజు పైగా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తే మోహన్ బాబు గారికి కూడా బాగుంటుంది, అలాంటివి పెట్టుకోరు. బట్ ఆయన ఎందుకో గిల్టీగా ఫీల్ అయ్యి పిలవలేదేమో అని అనుకుంటున్నారు. మోహన్ బాబు గారికి పిలిచే ఆ చనువు ఉంది, పిలిస్తే వాళ్ళు వచ్చే ఇది కూడా ఉంది. గట్టు రాజకీయాలు అన్నీ సర్వసాధారణం. ఇప్పుడు ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు పరోక్షంగా ఉన్నట్టే ఒక విధంగా రాజ్యసభ సభ్యులుగా కూడా చేశారు. ఎన్టీఆర్ గారి కోసం రాజకీయాల్లో కూడా వచ్చారు. ఎన్టీఆర్ గారు అంటే అత్యంత ఇష్టం మోహన్ బాబు గారికి. మోహన్ బాబు గారు బాగా ఆరాధించే వ్యక్తుల్లో ఒకటి దాసనారాయణ గారు, రెండోది ఎన్టీఆర్ గారు, మహానటుడు ఎన్టీఆర్ గారు. సో అంత ఇష్టమైన వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించిన పార్టీలు కాబట్టి ఖచ్చితంగా ఆ రిలేషన్స్, ఆ ర్యాపో ఉంటుంది. బట్ ఆయనే ఎందుకో దూరంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మెల్లమెల్లగా సర్దుకుంటుంది. ఇంకా స్టార్టింగ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడే ఇదైంది కదా, ఈ టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో, లేదంటే మొన్నే విమర్శించాను ఇప్పుడు మళ్ళీ అయితే ఏ ఎండగా ఆ గొడుగు పెట్టేస్తాడరా అని చెప్పి ఈ జనాలే అంటారు. మళ్ళీ ఆయన అట్లా ఏం లేకుండా పదవిలో ఉన్నారు, లేదా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అందుకు నేను పిలిచానని సంజాయిషి ఇచ్చుకున్నా, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు మోహన్ బాబు ఏ ఎండగా ఆ గొడుగు పెట్టేస్తున్నాడరా అంటారేమో అని ఆ విమర్శలు ఎందుకు మనం పడాలి, ఎందుకు ఆ ట్రోల్స్కి మనం ఇబ్బంది అవ్వాలి. ఇప్పటికే ఆయన చాలా ట్రోల్స్ చేశారు, ఆయన ఫ్యామిలీ మీదే పాపం. ఆఖరికి ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడు, ఉద్రబాబు నన్ను ట్రోల్స్ చేయకండి అన్నట్టుగా కూడా. అయినా కొంతమంది వదలలే, ఆయన్ని స్నో తాత అని రకరకాలుగా చేశారు. కుటుంబం ఫీల్ అవుతుంది కదా.